బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతోంది ప్రభుత్వం. 10 ఉమ్మడి జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహించబోతోంది. అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయ సేకరణ చేయబోతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు పర్యటించబోతున్నారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలపై ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ వేసింది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ నెల 23 వరకు కూడా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటనలు ఉండబోతున్నాయి. రేపు ఖమ్మం రైతు సదస్సులో పాల్గొనబోతున్నారు మంత్రులు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది ఈ కమిటీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతోంది ప్రభుత్వం. 10 ఉమ్మడి జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహించబోతోంది. అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయ సేకరణ చేపట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు పర్యటించబోతున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు ఉండబోతోందనేది ఆ స్కెడ్యూల్కి సంబంధించి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 10వ తారీఖుకి సంబంధించి అంటే రేపటి నుంచి పర్యటన ఉండబోతున్నాయి. 10వ తారీఖున ఖమ్మం జిల్లాలో, 11న ఆదిలాబాద్లో, 12న మహబూబ్ నగర్లో, 15న వరంగల్లో, అలాగే 16వ తారీఖున సంగారెడ్డిలో, దాంతోపాటు 18న నిజామాబాద్లో, 19న కరీంనగర్, 22 నల్గొండ, 23న రంగారెడ్డిలో ఈ పర్యటనలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ పర్యటనలకు సంబంధించి ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు? అలాగే మంత్రుల కమిటీకి సంబంధించి ఏ అంశాల ప్రాతిపదికన ఈ అంశాలకు సంబంధించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది? సచిన్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం అమలు, విధి విధానాలు రూపకల్పనకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఈ ఉపసంఘం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించబోతుంది. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా గత కొద్దిసేపు క్రితం ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడైంది. మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో రేపటి నుంచి మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లా కలెక్టరేట్లలో వరుసగా భేటీలు, సమీక్షలు, సమావేశాలతో పాటు రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రధానంగా అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పటికే సొంతంగా ఒక ప్రాయోజిత కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకోవాలి. గతంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి కటాఫ్ విషయంలో ఇప్పటికే దాదాపు 31,000 పైచిలకు రైతుల నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిప్రాయాలు తీసుకుని రైతుల ఫోన్ నెంబర్లు, అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తీసుకొని ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ అంశంపై సుదీర్ఘ చర్చ అయితే గతంలో కూడా చేసింది. గతంలో పలుమార్లు కూడా మంత్రివర్గ ఉపసంఘం దీనిపై పూర్తిగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. అయితే ప్రధానంగా పంట సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అర్హులైన వారు, ఖచ్చితంగా పంట సాగు చేసే వారు అయ్యి ఉండాలని మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఎక్కువ మొత్తంలో ధనం వృధా కాకుండా సాధ్యమైనంత వరకు అర్హులకు ప్రభుత్వ నిధి అందేలా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం కలెక్టరేట్ లో దీనికి సంబంధించినటువంటి భేటీ కూడా జరగబోతుంది. ప్రధానంగా ఉపసంఘం కూడా, మంత్రివర్గ ఉపసంఘం కూడా, కేబినెట్ వర్గ ఉపసంఘం కూడా దీనికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలతో పాటు అభిప్రాయాన్ని కూడా తెలుసుకోబోతుంది. మొత్తంగా రేపు నుంచి దాదాపు 10 రోజుల పాటు మంత్రివర్గ ఉపసంఘం ఈ వర్క్ షాపులకు నిర్వహించబోతుంది. మొదట ఖమ్మం జిల్లాలో రేపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఇలా మొత్తం పాత 10 జిల్లాల్లో మంత్రివర్గ ఉపసంఘం వర్క్ షాప్ అయితే నిర్మించబోతుంది. మొత్తం 10 రోజుల పాటు ఈ సమీక్షలు, సమావేశాలతో పాటు రైతుల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోబోతుంది. 10వ తారీఖు నుంచి ఈ నెల 23వ తారీఖు వరకు కూడా మంత్రివర్గ ఉపసంఘం పాత ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లలో పూర్తి స్థాయి అభిప్రాయాలను కూడా తీసుకోబోతుంది. అయితే ప్రధాన సమస్య ప్రభుత్వానికి కౌలు రైతులను గుర్తించడం పట్ల పెద్ద సమస్యగా మారుతుందని చెప్పుకోవాలి. అయితే కౌలు రైతులను ఎలా గుర్తించాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర అంటే కేబినెట్ ఉపవర్గంతో పాటు పూర్తి స్థాయిలో ఆ సంబంధిత శాఖ అధికారులు కూడా ఇప్పటికే సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో రైతు భరోసా అమలు చేసినటువంటి ప్రభుత్వాల పరిస్థితులు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే కౌలు రైతులు, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య కొంత చర్చలు జరుపుకున్న తర్వాత ఒక అఫిడవిట్ ను ప్రభుత్వానికి సమర్పిస్తే లబ్ధిదారులను గుర్తించడం చాలా సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గతంలో కౌలుదారులకు రైతు భరోసాను అమలు చేయలేకపోయింది గత ప్రభుత్వం. కేవలం భూ యజమానులు ఎవరైతే ఉన్నారో రైతులకు మాత్రమే అటు పెట్టుబడి సాయాన్ని అందించింది. అయితే పూర్తి స్థాయిలో అంటే కట్ ఆఫ్ లేకపోవడం వల్ల దాదాపు 25,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
దుర్వినియోగమైందని ప్రస్తుతం ప్రభుత్వం అయితే భావిస్తుంది. కానీ ఈసారి అలాంటి దుర్వినియోగం కాకుండా కేవలం లబ్ధిదారులు అర్హులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపకల్పనకు అయితే ప్రస్తుతం ప్రభుత్వం చాలా ముమ్మర కసరత్తు చేస్తున్నందులో భాగంగా రేపటి నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రస్తుతం కేబినెట్ ఉపసంఘం అయితే భేటీ కాబోతుంది. అటు అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోబోతుంది. అయితే గతంలో తీసుకున్నటువంటి రైతుల 31,000 మంది రైతుల నుంచి ఇప్పటికే అభిప్రాయాలు తీసుకున్నారు. సో అదనంగా మరింత మంది రైతుల నుంచి లిఖిత పూర్వకంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కట్ ఆఫ్ ని ఇప్పటివరకు అయితే మెజారిటీగా 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని చాలా మంది రైతులు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఇంకొంతమంది రైతులు ఇక్కడ అంటే కట్ ఆఫ్ డేట్ కావచ్చు, కట్ ఆఫ్ టైం కి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడి నుంచి? ఇప్పటి వరకు దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ మనకంతున్న తాజా సమాచారం వరకు ఈ నెల చివరాఖరి వరకు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది మెజారిటీ రైతులు కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతాంగానికి మద్దతుగా ప్రభుత్వం నిలిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ మరికొంతమంది రైతాంగం 10 ఎకరాల వరకు కూడా కట్ ఆఫ్ ఉంచితే బాగుంటుందని చెప్పి రైతు సంఘం నేతలు కూడా కొంతమంది డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా మారకుండా పూర్తి స్థాయిలో ఒక మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ మధ్య మార్గంగా ఒక విధానాన్ని, ఒక రూపకల్పనను డిసైడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందులో భాగంగా రేపటి నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రభుత్వం తరఫున కేబినెట్ ఉపసంఘం భేటీ అవుతుంది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో రూపొందించి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను సమర్పించిన తర్వాత రైతు భరోసా విధి విధానాలను మార్గదర్శకాలపై అధికారికంగా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేయాలని సచిన్. రైట్ ఉదయ్, మొత్తం అయితే మాత్రం రైతు భరోసాపై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతోంది ప్రభుత్వం. 10 ఉమ్మడి జిల్లాల్లో వర్క్ షాప్లు నిర్వహించబోతోంది. అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయ సేకరణ చేపట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల పర్యటనలు ఉండబోతున్నాయి. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలపై పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది ప్రభుత్వం. భట్టితో పాటు మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేడుతో కమిటీని ఏర్పాటు చేసింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు కూడా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటనలు ఉండబోతున్నాయి. రేపు ఖమ్మం రైతు సదస్సులో పాల్గొనబోతున్నారు మంత్రులు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు.